కీర్తి లా క్లాసెస్కి అందరికీ వెల్కమ్. ఇందులో భాగంగా మనం ఇవాళ మోటార్ వెహికల్స్ యాక్సిడెంట్ సంబంధించిన ఓపీ ఫైల్ చేసే క్రమంలో కోర్ట్ ఫీజు ఎంత పే చేయాలని చెప్పేసి ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంది. ఇది కోర్ట్ ఫీజు యొక్క ఇది కోర్ట్ ఫీజు ఇలా పే చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మన ఒకవేళ కోర్ట్ ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉంటే అయ్యా మేము ఇప్పుడు కట్టలేము తర్వాత కడతామని చెప్పేసి మీరు పిటిషన్ ఫైల్ చేసుకుంటే అది కోర్టు అలో చేస్తుంది. తర్వాత వచ్చేసి మీరు ఎప్పుడు కట్టాలి, ప్రొవైడెడ్ దట్ వేరే క్లెయిమ్ ఆఫ్ పార్టీ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ బై ది ట్రిబ్యునల్. మీరు చేసినటువంటి క్లెయిమ్ మాకు ఇంత డబ్బులు కావాలని వేస్తుంటారు కదా క్లెయిమ్ పిటిషన్, అది ఒకవేళ ట్రిబ్యునల్ యాక్సెప్ట్ చేస్తే ది పార్టీ షల్ హ్యావ్ టు పే ది ప్రిస్క్రైబ్డ్ ఫీ. అతను ఏదైతే ప్రిస్క్రైబ్డ్ ఫీ ఉంటుందో అది ఖచ్చితంగా కట్టాల్సి రావచ్చు అనమాట. ఇది ఎగ్జామ్షన్ ఇచ్చుకుంటారు కదా, మొదట్లో ఎగ్జామ్షన్ ఇచ్చింది, అది ఖచ్చితంగా కట్టే తీరాలి బిఫోర్ ఏ కాపీ ఆఫ్ ది జడ్జ్మెంట్ ఇస్ అబ్టైన్. ఇది కోర్టుకి సంబంధించి ఈ పీడిఎఫ్ గ్రూప్ లో పెడతాను, తీసుకోండి. తర్వాత వచ్చేసి మనం నిన్న ఇక్కడి వరకు 7వ పాయింట్ వరకు చదువుకున్నాము. ఈరోజు సెండ్ ఫర్ పిటిషన్ అని చెప్పేసి మనం ఒకటి ప్రిపేర్ ఎట్లా చేయాలని చెప్పి చూసుకుందాం. సెండ్ ఫర్ పిటిషన్ అంటే ఏం లేదు, ఇది ఫిక్స్డ్ డిపాజిట్ లో ఉంది బ్యాంక్ లో, దాన్ని సివిల్ కోర్ట్ డిపాజిట్ కి తీసుకురండి, అక్కడ నుంచి నేను విత్డ్రా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పేసి మనం అడగడం. అది ఇది మనకు ఫిక్షన్ కాబట్టి అయ్యే నెంబర్ ఖచ్చితంగా మనం ఇచ్చే తీరాలి. ఇక్కడ ఓపీ నెంబర్ అని కొట్టున్నాం, మేము ఇక్కడ ఓపీ నెంబర్ అని రాస్తాము. మీ కోర్టులో ఎట్లా పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి చూసుకోండి. ఎంత ఇది స్మాల్ కాస్ట్ రేట్లు, ఇది లాంగ్ కాస్ట్ రేట్లు అంటే డీటెయిల్స్ అన్ని ఇచ్చేటువంటి లాంగ్ కాస్ట్ రేట్లు. ఏదైనా మనం పిటిషన్ ఫైల్ చేయాలంటే దానికి సపోర్ట్ గా ఒక అఫిడవిట్ అంటే ఖచ్చితంగా ఫైల్ చేసి ఉంటుంది. ప్రతి ఐఏకి సపోర్ట్ గా ఒక అఫిడవిట్ అంటే ఇవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఇది సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ చాప్టర్ 4 లో అయితే మెన్షన్ చేస్తున్నారు, అక్కడ చూడండి. అఫిడవిట్ ఇచ్చే వ్యక్తి యొక్క పూర్తి వివరాలు రాయాలని చెప్పేసి రూల్, ఆ రూల్ ప్రకారమే మనం మెన్షన్ చేస్తున్నాం.
తర్వాత వచ్చేసి ప్రతి అఫిడవిట్ లో మనం ఇంట్రొడక్షన్ అంటే చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఎవరో ఒకటికి చెప్పాల్సి ఉంటుంది. ఐఎమ్ పిటిషనర్ హియరింగ్. ఈ పిటిషన్ లో అర్జీదారు నేనే, పిటిషన్ పెడుతున్నది నేనే. నువ్వు ఎవరు, ఈ కేసు నీకేం సంబంధం ఉంటే, అండ్ ది సెకండ్ పిటిషనర్, నేను ఎక్కడ సెకండ్ పిటిషనర్ ఎక్కడ అయింది, అబౌవ్ ఓపీ. ఓపీలో నేను సెకండ్ పిటిషనర్, ఇక్కడేమో పిటిషనర్. ఈ పిటిషన్ ఫైల్ చేసిన నేనే, కాకపోతే ఓపీలో మటుకు నేను సెకండ్ పిటిషనర్. myself and the other petitioners ఏం చేశారు, ఈ ఓపీ ఫైల్ చేశాము. దేనికోసం, కాంపెన్సేషన్ కోసం. ఎవరిపైన వేసామంటే రెస్పాండెంట్స్ పైన వేసాం. ఇది ఫైల్ చేసామని రాస్తాం. కనుక ఏం జరిగింది అంటే, ఐ సబ్మిటెడ్. కోర్టు అయితే ఒక అవార్డు అయితే పాస్ చేసింది చెప్పాలి. ఇది ఆఫ్టర్ అవార్డ్ అనమాట. ఆఫ్టర్ అవార్డ్ కదా. ఈ సెంట్రల్ ఇవన్నీ ఎందుకు వస్తాయంటే, అవార్డు అయిన తర్వాతనే వాడు డబ్బులు డిపాజిట్ చేసినాక, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డబ్బులు డిపాజిట్ చేసిన తర్వాత ఇవన్నీ వస్తాయి. రాస్తాం. ఐ సబ్మిటెడ్. The honorable court was pleased. Pass an award. ఎప్పుడు 2006లో పాస్ చేసింది. సౌండ్ నా వాల్యూమ్ అయితే నాది ఫుల్ గా ఉంది. మీరు దయచేసి ఫోన్లో చూసుకోండి. మా ఫోన్లో వాల్యూమ్ పెంచుకోండి. ఇన్ అవర్ ఫేవర్. ఈ కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం వాళ్ళు ఏం చేశారు, రెస్పాండెంట్ ఇలా 36,800 రూపాయలు కోర్టు డిపాజిట్ చేస్తారు. డిగ్రీ ప్రకారం నాకు ఎంత రావాల్సి ఉంది, entitled to receive ప్రకారంకు 62,500 రూపాయలు వడ్డీతో సహా. నేను ఇంతకు ముందే కొంచెం డబ్బులు తీసేసుకున్నాను చెప్తాం. ఐ హావ్ ఆల్రెడీ చెప్తాం. ఒకవేళ ఇక్కడ ముందు తీసేసుకుని out of my share of compensation. మిగతా ఏమైనప్పుడు బ్యాలెన్స్ అమౌంట్ ఆఫ్ share of compensation with సహా ఇంట్రెస్ట్ ఆర్డర్ టు బి kept in ఫిక్స్డ్ డిపాజిట్ వేయాల్సిందిగా కోర్టు అయితే అప్పుడు చెప్పింది. ఏదైనా సరే జాతీయ బ్యాంకులో, నేషనలైజ్డ్ బ్యాంక్ ఎంత పీరియడ్ ఆఫ్ 3 years. ఇంతకు ముందు ఏం పిటిషన్ పెట్టాం, పర్మిషన్ టు విత్డ్రా. నిన్న చదువుకున్నాం కదా, పర్మిషన్ టు విత్డ్రా.
అది అది అమ్మాయి పెళ్ళి ఉందనో ఇంకోటి ఉందనో ఇంకోటి ఏదో కారణం చెప్పి మనం అడగొచ్చు అని చెప్పాను కదా. ఆ పిటిషన్ పెట్టున్నారు. ఆ పిటిషన్ ప్రకారం మనకు పర్మిషన్ అయితే ఇచ్చి ఉన్నది అని చెప్తాం. దట్ ఆనరబుల్ కోర్ట్ పర్మిషన్ పర్మిషన్ ఇచ్చిందని చెప్తాం. compensation వైడ్ ఆర్డర్స్ అయ్యే వేసుకుంటాం కదా. పర్మిషన్ చూపించాక అయ్యే వేసుకుంటాం మనం. అది అయ్యే నంబరు మెన్షన్ చేయాలి, మరి డేట్ కూడా మెన్షన్ చేయాలన్నమాట. అయ్యే నంబరు అంటే ఏ అయ్యేలో మీకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది దీనికోసం విత్డ్రా చేసుకోవడం కోసం అన్నది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత మనం కోర్టును అడిగే ప్రేర్ ఏమడుగుతాం. ప్రేర్ ఏముంది, దేనికోసం వేస్తున్నాం, ఇది సెంట్ ఫార్ అన్నమాట. ఇట్ ఈస్ therefore prayed humbly అన్నాం కదా, humbly మర్చిపోకండి. Humbly prayed that the honorable court may be pleased to order to send for the said amount of it is 20,000 from the bank. ఏ బ్యాంక్ లో ఉంటే ఆ బ్యాంక్ నుంచి బ్యాంక్ కన్సర్న్ ఎక్కడికి తెప్పించాలి, దీంట్లో సివిల్ కోర్ట్ డిపాజిట్ ఆఫ్ దిస్ మనీ. ప్రతి కోర్టుకి ఒక అకౌంట్ అయితే ఉంటుంది, సివిల్ కోర్ట్ డిపాజిట్ అకౌంట్ అని చెప్పేసి దానికి తెప్పించాలన్నమాట. ఎందుకు? సో యాజ్ టు ఎనేబుల్ మీ టు విత్డ్రా దిస్ సెడ్ అమౌంట్. మీరు డైరెక్ట్ గా బ్యాంక్ నుంచి మీరు విత్డ్రా చేసుకోలేరు, ఎందుకంటే జడ్జి గారి పేరుతో ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ ఇక్కడ తెప్పించండి, ఇక్కడ నుంచి నేను విత్డ్రా చేసుకుంటానని అడగచ్చు అనమాట. అకౌంట్ సైన్ బిఫోర్ మీ. ఇది దేనికి సంబంధించిన అఫిడవిట్? సెంట్ ఫార్ కి. ఈ అఫిడవిట్ కంప్లీట్ అయిన తర్వాత మనం దీనికి సంబంధించి ఒక పిటిషన్ అయితే ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పిటిషన్ కూడా మనం చూద్దాం. ఫస్ట్ ఇదే ఉంటుంది. కాకపోతే మనం ఇది దీనికంటే స్పెసిఫిక్ ప్రావిజన్ ఏముండదు. ఇది ఇన్హెరెంట్ పవర్స్ అని చెప్పేసి 151 కిందనే వేసుకుంటాం. 151 కిందనే ఈ పిటిషన్ ఫైల్ చేస్తున్నాం. హెడింగ్ కూడా పిటిషన్ ఫైల్ అండర్ సెక్షన్ 151 ఆఫ్ సిబిసి. ఎవరి తరఫున? ఆఫ్ ది పిటిషన్. For the reasons stated in the accompanying affidavit, it is humbly prayed that the honorable court may be pleased to order for send for the amount of is 20,000 only from the bank concerned to the civil court deposit of this honorable court, so as to
enable the petitioner to withdraw the said amount in the interest of justice. Simple. The send for petition. దీనికి ₹1 స్టాంప్ పట్టిస్తా మనం ఫైల్ చేస్తాం, డాకెట్ అవి మనం ప్రిపేర్ చేసుకుంటాం. ఇది సెండ్ ఫర్ అనమాట. ఇది బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది. అక్కడ నుంచి మనకు ఆల్రెడీ కోర్టు పర్మిషన్ అయితే గ్రాంట్ చేస్తుంటే విత్డ్రా చేసుకోవడానికి. నేను డైరెక్ట్ గా బ్యాంక్ నుంచి విత్డ్రా చేసుకోవడానికి కాబట్టి బ్యాంక్ నుంచి డబ్బులు కోర్టుకి తెప్పించండి, నేను విత్డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి చెప్తాను అన్నమాట. కనిపిస్తుంది కదా పిటిషన్, ఇది 151 ఆఫ్ సిపిసి ఆన్ బిహాఫ్ ది పిటిషనర్ అని చెప్పేసి నేను ఇందాక టైప్ చేసిందంతా ఇదే టైప్ చేసింది. సెండ్ ఫర్ పిటిషన్. ఒక్కసారి మీకు సెండ్ ఫర్ పిటిషన్ అలో అయ్యిందంటే డబ్బులు వచ్చేసి ఇక్కడ పడతాయి, ఇక్కడ సిసిడిలో పడతాయి. అప్పుడు మీరు చెక్ పిటిషన్ ఫైల్ చేసుకుని, చెక్ పిటిషన్ అన్నది ఫైల్ చేసుకుని ఆ డబ్బులు అయితే విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. మీరు ఆ చెక్ పిటిషన్ తో పాటు మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఉన్నటువంటి ఆ పాస్బుక్ అది మీరు ఇచ్చాల్సి ఉంటుంది. ఆ చెక్ పిటిషన్ ఎలా చేసుకోవాలో మీకు చెప్తాను, ఒక్క నిమిషం. సేమ్ ఇలాగే మీకు ఐఏ నంబరు అది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీరు దీనికి కూడా ఒక అఫిడవిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రతి పిటిషన్కి ఒక అఫిడవిట్ ఉంటుంది కదా, చెక్ పిటిషన్ మటుకు అఫిడవిట్ కూడా ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. I Harijana Madana 39 years in Myanmar. You can do some introduction as it is. I am the petitioner here, and the first petitioner and the above myself and my wife have filed the above respondents claiming complication. Claiming the submitted the validation of the date of my son. Road accident. Court is the honorable court was pleased to pass an award.
అవార్డు అయితే పాస్ చేసింది. తర్వాత ఏమైంది, ఆ అవార్డు ఇచ్చిన ప్రకారంగా రెస్పాండెంట్స్ డబ్బులు కట్టారు అని చెప్తాం. యాజ్ పర్ ది డైరెక్షన్స్ ఆఫ్ ది ఆనరబుల్ కోర్ట్, ది రెస్పాండెంట్ ఆనరబుల్ కోర్టులో ఈ డబ్బులు అయితే కట్టారు, ఖర్చులు మరియు వడ్డీతో సహా అని. తర్వాత వచ్చేసి ఐ సబ్మిట్ దట్ డిగ్రీ ప్రకారం నాకు ఎంత రావాల్సింది, ఐ సబ్మిట్ దట్ యాజ్ పర్ ది డిగ్రీ myself on the second petitioner are equally entitled to receive credits equal గా. అంటే ఏం చెప్తా, I have already withdrawn 40,600 plus అది ఎలా అంటే మొత్తం రూపీస్ 30,000 ప్లస్ రూపీస్ 10,600 ఇది ఇంట్రెస్ట్ ఉంది. మొత్తం ఆల్రెడీ అయితే తీసుకున్నాను. మళ్ళీ వచ్చేసి ఈ మాట చెప్తాను, ఇప్పుడు పర్మిషన్ విత్డ్రా ఇచ్చింది కదా కోర్టు, అది కూడా మనం చెప్తాం. కోర్ట్ వాస్ permitting me to withdraw the balance amount of my share of compensation by orders in higher number అదంతా అయిపోయింది. ఇప్పుడు ఏమైంది అంటే ఈ కాంపెన్సేషన్ అమౌంట్ వచ్చేసి ఆ కోర్ట్ వాళ్ళు బ్యాంక్ నుంచి సివిల్ కోర్ట్ డిపాజిట్కి తీసుకొచ్చారు. అది సివిల్ కోర్ట్ డిపాజిట్ లో ఇప్పుడు ఉంది అని చెప్తాం అన్నమాట. నౌ ది బ్యాలెన్స్ అమౌంట్ ఆఫ్ మై షేర్ ఆఫ్ కాంపెన్సేషన్ that is 30,000. That's the lesson. It's playing in the civil court department, CCD of this conflict. And I am entitled to receive the same. మరియు అప్పీల్ ఏం పెండింగ్ లేదని కూడా చెప్పాలి. అప్పీల్ ఈస్ పెండింగ్ అండ్ దేర్ ఈస్ నాట్ స్టే కూడా లేదు, అప్పీల్ కూడా ఫైల్ చేయలేదు. మరి దీంతో పాటు మనం పాస్బుక్ కూడా బ్యాంక్ పాస్బుక్ క్లోజ్ చేస్తామని చెప్పాం కదా, అది కూడా ఐ హ్యావ్ ఓపెన్ మై ఎస్పీ అకౌంట్ because the net bank products damage and I got here include the original include చేస్తున్నాను మీకు రాస్తాను. Prayer. ఏం చేయాలి, కోర్టు ఏం చేయాలంటే therefore prayer that the honorable court may be pleased to మనకి చెక్ కావాలి, ఇష్యూ చెక్ for a sum of
rupees 30,048. 30,000. And 48. నాకు ఫేవర్గా చెక్ ఇష్యూ చేయండి. టు బి అది ఎక్కడ అడ్జస్ట్ టు బి అడ్జస్టెడ్ టు మై ఎస్పీ అకౌంట్ నంబర్ ఇది ఉంది కదా ఇక్కడ రాశాను. ఇది కూడా డిపోనెంట్ అని రాస్తాం. signed before me. ఇది ఇంకా అఫిడవిట్ చెక్ పిటిషన్ మరి దీంతో పాటు చెక్ పిటిషన్ ఫైల్ చేసుకోండి. చెక్ పిటిషన్ ప్రాసెస్ తెలుసు కదా మీకు 231 231 నుంచి 235 వరకు ఉంటుంది. 231 అని రాసేస్తాం కిలో చెక్ పిటిషన్. వీళ్ళు 231 ఆఫ్ ఏపీ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. మరి ఇది సిపిసి కాదు, సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. చెక్ పిటిషన్ వచ్చేసి సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ని దాని కిందనే ఫైల్ చేస్తుంది. ఎవరి తరఫున ఆన్ బిహాఫ్ ఆఫ్ పిటిషనర్. పిటిషనర్ ఎవరంటే పిటిషనర్ నెంబర్ 1 నుంచి అవు ఓపీ అనమాట. ఇక్కడ కూడా అదే మాట రాస్తాం. మీకు అఫిడవిట్ లో ఏదైతే లాస్ట్ పేరా ఉందో, మీకు లాస్ట్ పేరా ఉంది కదా, ఇది 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 అలాగే యాజిటీస్ తీసుకుని వచ్చి ఇక్కడ పేస్ట్ చేసుకున్నా సరిపోతుంది. చూద్దాం, కాకపోతే కొద్దిగా చేంజెస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి రీజన్స్ స్టేటెడ్ ఉంది కంపెనీ అఫిడవిట్. ఇట్ ఈస్ therefore రాదు ఇక్కడ. It is required that before please check. ఇక్కడ ఇన్ మై ఫేవర్ అనకుండా ఇక్కడ ఇన్ ఫేవర్ ఆఫ్ ది పిటిషనర్ టు బి అడ్జస్టెడ్ టు హర్ ఎస్బీ అకౌంట్. అడ్వకేట్ ఫర్ ది పిటిషనర్. దీనికి కూడా 1 రూపీ స్టాంప్ అంటించేస్తాం. ఇది పిటిషన్ అయితే రెడీ అయిపోయింది. చెక్ పిటిషన్ దీంతో పాటు మనం ఒక స్టాంప్ రిసీట్ అంటే మనకు ఆ చెక్ అమౌంట్ మనం తీసుకున్న రిసీవ్ చేసుకున్నది అక్కడ ఇస్తూ రిసీట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఆ రిసీట్ ఎలా ఉంటుంది చూద్దాం. తీసేస్తాం. ఇక్కడ రిసీట్ ఫైల్డ్ ఆన్ బిహాఫ్ కొంతమంది స్టాంప్ రిసీట్ అని కూడా రాస్తూ ఉంటారు.
ఎలా రాసినా పర్లేదు. మీ కోర్టులో ఏ ఏ పద్ధతి ఉందో అదే పద్ధతి మీరు కూడా పాటించండి. Received a sum of rupees 30,048. Rupees 30,048 from the Honorable District Judge, North Star Accidents Claims Tribunal, by way of check about this reverse compensation amount. నాకు రావాల్సినటువంటి నష్టపరిహారం డబ్బులు నాకు ముట్టేస్తాయి అని చెప్పేసి అడ్వకేట్ బదులు పిటిషనర్ ఇచ్చేది సంతకం చేయాలి. తర్వాత వచ్చేసి పిటిషనర్ ఎవరైతే చెక్ అడుగుతున్నారో వాళ్ళు ఇక్కడ సంతకం చేయాలి. పైన వచ్చేసి మీరు పైన వచ్చేసి ఇక్కడ చిన్నది రెవెన్యూ స్టాంప్ అంటించారు. అర్థమైందా? ₹1 స్టాంపు అంటించారనమాట. ఇది స్టాంపుడ్ రిసీట్. ఇది స్టాంపుడ్ రిసీట్. దీని తర్వాత వచ్చేసి మీకు రావాల్సిన మొత్తము ముట్టిందా లేదా ఇంకా రావాల్సింది ఏదైనా ఉందా అన్నప్పుడు, ఇంకా రావాల్సింది ఉన్నప్పుడు పార్ట్ సాటిస్ఫాక్షన్ మెమో వేయాలి. లేదు మాకు అంతా వచ్చేసింది ఇంకా రావాల్సింది ఏమీ లేదు అన్నప్పుడు ఫుల్ సాటిస్ఫాక్షన్ మెమో అయితే ఫైల్ చేయాలన్నమాట. ఇందులో మనకు ఇంకా రావాల్సింది ఉందనుకోండి, బ్యాలెన్స్ మొత్తం వచ్చేసింది కాబట్టి ఫుల్ సాటిస్ఫాక్షన్ మెమో అయితే ఫైల్ చేద్దాం. Satisfaction memo filed on behalf of the petitioner. Satisfaction may kindly be recorded on behalf of the petitioner P1. Since he received a sum of rupees 30,048. Above. ఇది ఫుల్ సాటిస్ఫాక్షన్. ఇంతే, 3 లైన్లే. మాకు డబ్బులు ఉంటాయి, ఫుల్ సాటిస్ఫాక్షన్ రికార్డ్ చేయండి అంటే రూపీస్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అని చెప్పేసి రాస్తుంది అనమాట. ఇక్కడ కూడా మీరు ఇటు సైడ్ అడ్వకేట్ సైన్ చేయాల్సి ఉంటుంది. అడ్వకేట్ పిటిషనర్, లాస్ట్ పిటిషనర్. ఇంకా ఇదేంటిది ఫుల్ సాటిస్ఫాక్షన్ మెమో. ఒకవేళ ఇంకా రావాల్సింది ఏదైనా ఉంటే ఇక్కడ పార్ట్ సాటిస్ఫాక్షన్ మెమో అని ఇప్పుడు వస్తుంది. నేను ఇక్కడ మీకు పార్ట్ అప్లికెంట్ పెట్టి ఉంటాను మీకు అర్థం కావడానికి. ఇక్కడ కూడా మీకు ఇది పెట్టేస్తాను, సరిపోదు. ఇది సాటిస్ఫాక్షన్ మెమో, ఫుల్ కానీ పార్ట్ కానీ. దాని తర్వాత మీకు కోర్టులో కోర్టు నుంచి మనకి ఏం రావాలంటే మనకి పేమెంట్ షెడ్యూల్ అన్నది ఒకటి ఫామ్, అది కూడా మీరు ఫైల్ చేయాల్సి ఉంటుంది. మీరు కోర్టులో డబ్బులు కట్టేటప్పుడు లాడ్జ్మెంట్ షెడ్యూల్ అని ఉంటుంది, అది ఫైల్ చేయాల్సి ఉంటుంది. అది మీకు సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లో తెలుస్తుంది. ఇప్పుడు చూద్దాము ఇది పేమెంట్ షెడ్యూల్ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలని చూస్తాం.
schedule filed on behalf petition P1. ఇది ఒక టేబుల్ రూపంలో ఉంటుంది, జాగ్రత్తగా గమనించండి. త్రీ ఉంటాయి ఇవి కాలమ్స్. మళ్ళీ నెంబర్ 1 వచ్చేసి టూ పెయిడ్, మళ్ళీ బై పెయిడ్, మళ్ళీ 3 months. ఇక్కడ వచ్చేసి ఎవరికి పే చేస్తున్నారంటే హారీచైనా ఉన్నా సారీ అక్కడ హారన్ రాసాం కదా, హిస్ అంటే హారన్ రాసాం, పొరపాటైంది. కుదాదు కూడా 2 ఎవరు పే చేశారు? ఇదైనా రాయొచ్చు, లేదా ఊరికే మీరు ఇదంతా రాయకుండాని ఊరికే ఇది మాత్రం ఇక్కడ ఉంది కదా, ఓరియంటల్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఇది ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది అనమాట, ఎక్కువ శ్రమ అవసరం లేదు. ఇక్కడ కూడా అడ్వకేట్ పిటిషనర్ ఇద్దరు మీరు సంతకాలు చేయాల్సి ఉంటుంది. దీనికి ఏమి స్టాంప్ అవసరం లేదు. ఆ చెక్ పిటిషన్ లో లాస్ట్ ఉంటుంది కదా, చెక్ పిటిషన్ చూపించాను కదా, ఈ పిటిషన్ ఫైల్ అన్నారు 231 ఉంది కదా, మీకు షేర్ చేస్తాను చూడండి. ఈ చెక్ పిటిషన్, ఈ పిటిషన్ ఫైల్ అండర్ 231 అని రాస్తాం కదా, మీరు కొంతమంది 231 to 235 కూడా రాస్తారు. అది కూడా మీరు చూసుకోండి, మీ కోర్టులో ఎలా ఉంటే పద్ధతి అలా. దీనికి మాత్రం మీరు 1 రూపీ స్టాంపు వేసేసి దీనికి ఫోటో కూడా అంటించాలి, పార్టీ యొక్క ఫోటో కూడా ఫిక్స్ చేయాలి. తర్వాత దీనికి ఆ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు కదా, అకౌంట్ ఓపెన్ పాస్బుక్ వచ్చి ఉంటుంది, ఆల్రెడీ పాస్బుక్ ఉన్నది, దీనికి ఒరిజినల్ వచ్చేసి ట్యాగ్ వేసేసి కట్టాలన్నమాట. కట్టాలి, అయితే అంతటితో అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, దీంట్లో ఒక అఫిడవిట్, చెక్ పిటిషన్, దాంతో పాటు స్టాంప్ రిసీట్, దానికి రెవెన్యూ స్టాంప్ వేసి సైన్ చేయాల్సి ఉంటుంది, స్టాంప్ రిసీట్, పేమెంట్ షెడ్యూల్, మళ్ళీ ఫుల్ సాటిస్ఫాక్షన్ ఆర్ పార్ట్ సాటిస్ఫాక్షన్. ఇవి చెక్ పిటిషన్ లో ఉండేటువంటి ఇది అనమాట. ఇది చెక్ పిటిషన్ కంప్లీట్ అయిపోయింది. ఒక క్యాల్కులేషన్ అని అనుకుంది కదా, క్యాల్కులేషన్ వచ్చారని చెప్తాను. ఇక్కడ ఓపీ నెంబర్ మాత్రం రాస్తాం, ఐఏఏ ఉండదు. ఓపీ నెంబర్ వచ్చేసుకున్నాం, పార్టీ పేరు రాస్తాం.
ఇక్కడ ఎవరన్నా సరే కొంచెం క్యాల్కులేటర్ దగ్గర పెట్టుకోండి. మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు అడుగుతారు. కోర్టుకి చెప్పడానికి సబ్మిటెడ్ ది పిటిషనర్ above respondents పైన వేశారు. ఓటింగ్ చేసింది కోర్టు అయితే అవార్డు అయితే పాస్ చేసింది. ఇక్కడ వచ్చేసి మీరు ఈ ఇది ఉంటుంది కదా, అమౌంట్ అమౌంట్ ఇది 1,81,050 రూపాయలు. మళ్ళీ తర్వాత ఇది ఇది వేశారనమాట. వాళ్ళకు అవార్డు అయినది మటుకు అమౌంట్ 1,26,632 రూపాయలు ఉంటుంది. వడ్డీతో సహా ఇంత ఉంటుంది. దాంట్లో వచ్చేసి అసలు ఎంత, వడ్డీ ఎంత అన్నది కూడా మనం డివైడ్ చేసి చూస్తే ఎవరి షేర్ ఎంత వస్తుందని చూస్తున్నాము. చూడండి ఒక్క నిమిషము. అమౌంట్ డిపాజిటెడ్ బై ది రెస్పాండెంట్. ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత డబ్బులు డిపాజిట్ చేసింది, ఇదైతే డిపాజిట్ చేసింది కోర్టులో. సరే, ఇందులో వచ్చి మనం అవార్డు అమౌంట్ ఎంత అయింది అని చెప్పేసి అసలు యాక్చువల్గా అమౌంట్ అవార్డెడ్ బై ది ఆనరబుల్ కోర్ట్. ఇంత అవార్డు ఇచ్చింది అంటే 1,26,632 రూపాయలు. దాంట్లో నుంచి తీసేస్తే మనకి 54,418 రూపాయలు ఇంట్రెస్ట్ కాస్ట్ వస్తుంది. ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే
ప్రకారం రిజిస్టర్. అవార్డు మొత్తం వచ్చేసి ఇది, తర్వాత ఇంట్రెస్ట్ కాస్ట్ వచ్చేసి ఇది అనమాట. ఇది వీటిల్లో 3 షేర్లు పంచాలి. కోర్టు చెప్పినటువంటి డిగ్రీలో పలానా వాళ్ళకి ఇంత షేర్ వస్తుంది, ఆ షేర్స్ ఏమున్నాయండి, ఈక్వల్ షేర్స్ 3. ఇది ఇంట్రెస్ట్ ఆన్ ద కాస్ట్. ఇంట్రెస్ట్, వడ్డీను మరియు ఖర్చులు అయినాయి కదా, ఆ ఖర్చుల్లో ముగ్గురికి ఈక్వల్ షేర్ అనమాట. ఇప్పుడు వడ్డీ ఖర్చులు ఎంత అయినాయి మనకు తెలిపింది, 54,438 రూపాయలు వడ్డీ కాస్ట్ అయినాయి అనమాట. ఇది మనం ఈక్వల్ గా పంచితే ఎంత అవుతుంది అన్నది చూడాలి. ఫస్ట్ పిటిషనర్ ఎవరైనా ఎంత వస్తుంది, 3 భాగాలు చేస్తే 54,418 3 భాగాలు చేస్తే అంత వస్తుంది. సెకండ్ పిటిషనర్ కే మమత, ఆమె కూడా 18,139 రూపాయలు. థర్డ్ పిటిషనర్ ఇది ఇంట్రెస్ట్ అండ్ కాస్ట్ లో వాళ్ళకి ఈక్వల్ షేర్స్ అయితే వచ్చేసాయి. అది ఇక్కడ రాస్తాం, సరిపోయింది. మళ్ళీ ఇది ఉంటుంది కదా, ఏమంటారు, కాంపెన్సేషన్ అమౌంట్ ఉంటుంది కదా, కాంపెన్సేషన్ అమౌంట్ లో కూడా మళ్ళీ పంచాల్సి ఉంటుంది. ఈక్వల్లీ అన్నారు, ఈ డిగ్రీలో ఈక్వల్లీ అని ఇచ్చారు. ఈక్వల్లీ ఇచ్చారు కాబట్టి మనం ఎవరి షేర్స్ వాళ్ళకి పంచాల్సి ఉంటుంది. కాకపోతే ఒక్క వ్యక్తికి మటుకు ఎక్కువ వస్తుంది, చూద్దాం. షేర్స్ ఆఫ్ ది పిటిషనర్స్ into total compensation amount. ఇదివరకు ఫస్ట్ పిటిషనర్ కే పక్కీరాము, ఈమె వచ్చేసి వైఫ్ ఆఫ్ ది డిసీజ్ అనమాట. షేర్ ఇన్ అవార్డెడ్, అవార్డు అమౌంట్ ఎంత ఉంది, 1,26,632. దాంట్లో 3 భాగాలు చేస్తే ఎంత అవుతుంది, 38,877. అంతేనా? సరే చూద్దాం ఒకసారి. లక్ష 25,602. రూ. 8,877. ఈమె భార్య కాబట్టి ఈమెకి కన్సోర్షియమ్స్. తర్వాత వచ్చేసి ఈమెకి ఇంట్రెస్ట్ కాస్ట్ ఎంత అంటే పైన చెప్పాం కదా, 18,139. ఇంట్రెస్ట్ ప్లస్ కాస్ట్ 18,139. ఇదంతా కలిపి ఆమెకి ఎంత వస్తుందంటే 67,016. నెక్స్ట్ సెకండ్ పిటిషన్
ఆమెకు షేర్ ఎంత వస్తుంది అన్నప్పుడు షేర్ ఎంత ఆల్రెడీ 77 మీకు కన్సర్షియం ఏమీ రాదు, ఓన్లీ ఇంట్రెస్ట్ ప్లస్ టాక్స్. మీ పదానికి వచ్చేసి 18,139 వచ్చింది పైన. ఈ టోటల్ వచ్చేసి మనకి 57,016. ఫస్ట్ పిటిషన్ ఒక్కొక్కటి ఆ 10,000 రూపాయలు కన్స్ట్రక్షన్ ఎక్కువ వచ్చింది, మిగతాది సెల్ఫ్. థర్డ్ పిటిషన్ ఆరోగ్యం అంతే. మీకు వచ్చేసి కూడా రూపాయి ఎక్కువ వస్తుంది. ఏడు యాభై ఏడు ఖర్చు. వచ్చింది 17,016 రూపాయలు ప్లస్ 57,016 రూపాయలు ప్లస్ 57,000 ఖర్చు 1,80,000. ఇది క్యాల్కులేషన్ మేము వేస్తూ మళ్ళీ ఇప్పుడు ఇంకో విషయం రాయాలి రాస్తాం. ఇది అన్ని దాంట్లో రాకపోవచ్చు, కానీ
అదంటే సార్ ఆమెకు రావాల్సింది 67,000 అనుకుంది. 67,000 రూపాయలు బ్యాంకులో వేశారు. అందువల్ల వడ్డీతో సహా అంత ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్లో వేశారు కాబట్టి అంత ఉంటుంది. ఇది క్యాలిక్యులేషన్. ఒక్క కోర్టులో ఒక పద్ధతి పెట్టుంటారు. క్యాలిక్యులేషన్ ఏమంటే ఏమి ఉండదు. ఆ ఇచ్చినటువంటి ఇందులో డిగ్రీ కాపీలో రాసి ఉంటుంది. ఫస్ట్ పిటిషనర్ ఎంటైటిల్డ్ టు రిసీవ్ ఏ సమ్ ఆఫ్ రూపీస్ సో అండ్ సో అట్లా రాసి ఉంటారు. దాన్ని బట్టి షేర్స్ ని డివైడ్ చేసి కాస్ట్ అయితే అమౌంట్ పక్కకు తీసిస్తే వాళ్ళు కాస్ట్ ఇంట్రెస్ట్ కూడా అని రాసి ఉంటారు. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎంత డిపాజిట్ చేస్తారో దాంట్లో వచ్చి అవార్డులో ఉన్నటువంటి అమౌంట్ తీసేస్తే కాస్ట్ ఇంట్రెస్ట్ మిగులుతాయి. దాంట్లో వీళ్ళకి ఎంత అమౌంట్ వచ్చిందో ఆ రేషియో ప్రకారం మీరు పంచాలన్నమాట. అదే సపోజ్ ముగ్గురు పిటిషనర్లు ఉన్నారు. వీళ్ళు కోర్టు ఏం చేసింది, 50,000 రూపాయలు ఫస్ట్ పిటిషనర్ కి, రెండో పిటిషనర్ కి 25,000, మూడో పిటిషనర్ కి 25,000 ఇచ్చింది అనుకోండి. ₹1,00,000 అవార్డు చేసింది. చేస్తూ మళ్ళీ కాస్ట్ వడ్డీ కూడా అప్ టు డేట్ వడ్డీ కాస్ట్ కూడా ఇవ్వండి అని చెప్పి చెప్తుంది. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏం చేశారు, ₹1,50,000 డిపాజిట్ చేశారు. 1,50,000 డిపాజిట్ చేశారు. ఇప్పుడు ఆ 50,000 అన్నది కాస్ట్ ఇంట్రెస్ట్ అనమాట. ఆ 50,000లో ఫస్ట్ పిటిషనర్ షేర్ ఎంత ఉంటుంది, హాఫ్ ఉంటుంది. ఆ మిగతా 25,000 ఉంటుంది కదా, ఆ 25,000లో మళ్ళీ వీళ్ళు సెకండ్ పిటిషనర్, థర్డ్ పిటిషనర్ వాళ్ళిద్దరు 12,500, 12,500 షేర్ చేసుకోవచ్చు. అలా వాళ్ళ షేర్స్ డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఇది క్యాల్కులేషన్ మెమో. ఇంతటితో మనం ఎంబీఓపీలో వచ్చేసి సాధారణంగా మనకి ప్రాక్టీస్లో వచ్చేటువంటి అనుబంధ పిటిషన్లు అంటే అవసరాన్ని బట్టి పిటిషన్లు ఫైల్ చేయాల్సి రావచ్చు. అవి మనం ఎలా రాసుకోవాలి, ఎలా ఫైల్ చేయాలన్నది అయితే నేర్చుకున్నాం. ఈ సబ్జెక్ట్ అయితే ఇంత అయిపోయింది.